ఇది మా గ్రేప్ మొక్క అండి. ఇది పెట్టి 2 ఇయర్స్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి కాస్తుంది బాగానే. ఎప్పుడు 365 డేస్ ఎప్పుడు కాస్తూనే ఉంటుందండి దీనికి మేము స్పెషల్గా ఎక్కువ కేర్ ఏం తీసుకోలేదు, కానీ మామూలుగా అన్ని మొక్కలకి ఇచ్చినట్టే దీనికి కూడా ఇస్తాము ఎక్కువ. ఇది ఏంటంటే టెర్రస్ గార్డెన్లో మనం అన్ని ఫ్రూట్స్ పెట్టాము, గ్రేప్స్ ఎందుకు కాయించకూడదు అనే ఉద్దేశంతో నేను ఛాలెంజింగ్గా తీసుకుని గ్రేప్ మొక్క పెట్టడం అయిందండి. ఎప్పుడు ఆల్మోస్ట్ ఒక్క గుత్తన్న ఉంటుందండి. 365 డేస్లో ఎప్పుడు ఏదో ఒక మూలన ఒక గుత్తన్న కాస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా చూడండి ఎన్ని ఉన్నాయో. కాకపోతే ఏంటంటే ఇది మొన్న వర్షాలకు కొంచెం పాడైంది, లేదంటే ఇంకా చాలా బాగుండేది పందిరి అంతానే. దీని గురించి నేను ఇక్కడ ఇలా కింద పందిరి వేయించుకున్నాను. కాకపోతే ఇది కుండీలో పెట్టలేదండి, నేలలో ఉంది. ఇంటి ముందు అందంగా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో నేను ఈ గ్రేప్ మొక్కని ఇలా ఇక్కడ పెట్టాను. ఇది బ్లాక్ సీడ్ ద్రాక్ష అండి. ఇది హైబ్రిడ్ మొక్క. ఇప్పుడు మనకి బయట ద్రాక్ష అంటే ఎంత ఎరువులు మందులు అవి ఎంత కొడుతున్నారో మనము అన్ని న్యూస్ ఛానల్స్లో కానీ వాటిల్లో కానీ చూస్తున్నాము. కెమికల్స్లో ముంచి తీస్తున్నారు గ్రేప్స్ అయితేనే. అవి తినడం వల్ల మనకు ఆరోగ్యాలు పాడవుతున్నాయని చెప్పేసి నేను ఓన్లీ సేంద్రియ ఎరువుతోటి, ఓన్లీ కంపోస్ట్ తోటి, బియ్యం కడిగిన వాటితోటి మాత్రమే పెంచుతున్నానండి. ఇప్పుడు వరకు దీనికి ఎలాంటి చీడపీడలు రాలేదు, ఎలాంటి మందులు కూడా కొట్టలేదు ఇప్పుడు వరకుని. ఇది సేంద్రియంగా అంటే ఆర్గానిక్గానే పండిస్తున్నాం మేము ఇవన్నీ.